Assalamualaikum. Hi, hello, welcome back to my channel Sheikh Saidani. How are you all? I am fine. లాస్ట్ వీడియోలో ఎగ్ పౌచ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా. ఈ వీడియోలో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్టే చూస్తుంటే తినాలనిపిస్తుంది. పొగలు పొగలుగా ఉన్నాయి, వేడి వేడిగా ఉంది, తింటే నోరు కాలిపోయిద్ది. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే బర్త్డే కేక్ కట్ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఇక్కడైతే మా హస్బెండ్ పక్క నుండి హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. ఎక్కడ ఫ్లాప్ అయిపోయిద్దో అని టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ కన్ఫామ్గా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. నాకైతే ఒక బైట్ తింటుంటే ఎగ్ బజ్జీలా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఒక బైట్ తింటుంటే ఎగ్ పఫ్లా అని అయితే అనిపించింది. సింపుల్ రెసిపీ ట్రై చేయొచ్చు. పిల్లలకి స్నాక్స్లా పెడితే స్కూల్ నుంచి రాగానే చాలా బాగుంటుంది. బయట దొరికే మంచూరియాలు నూడిల్స్ కన్నా ఇది బెటరే కదా, మీరే చెప్పండి. ఇంకొంచెం స్పెషల్గా కనిపించాలని ఆనియన్స్ కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వేడివేడిగా మా హస్బెండ్ నేనైతే తినేస్తున్నాము. ఓకే బాయ్. రెసిపీ చాలా బాగుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.